ఏ ప్రభుత్వం చేసినా ప్రజలకు సంబంధించిన మంచి పనులు ఉంటే వాళ్ళని కొనసాగిస్తారు కానీ అన్నిటిని గుడ్డిగా రద్దు చేయరు. కానీ ఈ మూర్ఖ ప్రభుత్వం ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల బాగోగులు పట్టించుకోకుండా మేము జిల్లాలు రద్దు చేస్తాం, మేము మొత్తం రద్దు చేస్తాం, ఇట్లాంటి కాంప్లెక్స్లను ఆపేస్తాం, చెన్నూరు లిఫ్ట్ ఆపేస్తాం, మంచినీళ్ళ స్కీమ్ కూడా ఆపేస్తామని చాలా మూర్ఖంగా ముందుకు పోతా ఉన్నది. సింగరేణి కార్మికులు కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఇవాళ కొప్పుల ఈశ్వర్ మీ బిడ్డ 26 ఏళ్ళు సింగరేణి కార్మికునిగా పనిచేసిన వాడు కాబట్టి ఆయన గెలిస్తే సింగరేణిని కాపాడతాడు. నేను నిన్న గోదావరి కన్నా చెప్పిన, ఇవాళ మళ్ళా చెప్తా ఉన్నా. ముఖ్యమంత్రి పోయి దావోస్లో స్విట్జర్లాండ్లో మాట ముచ్చట చేసుకొని అగ్రిమెంట్ చేసినాడు. ఆ రోజు నరేంద్ర మోడీ నా మెడ మీద కత్తి పెట్టి నువ్వు ఆస్ట్రేలియా బొగ్గు కొనాలి, అదాని బొగ్గు కొనాలంటే ఆ రోజు నేను ఒప్పుకోలే. కానీ ఈరోజు ఈ ముఖ్యమంత్రి పోయి అదానిని ఆహ్వానించినాడు. సింగరేణి కూడా కంప్లీట్ ప్రైవేట్ పరం చేసే కుట్ర చేస్తూ ఉన్నారు. మీరు ఆలోచన చేయాలి. సింగరేణి తెలంగాణ కొంగు బంగారం, మరి సింగరేణి పోతే ఏ విధంగా ఉంటాయి మన బతుకులు ఆలోచన చేయాలి. అన్ని రకాల రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టినాం, అన్ని వర్గాల కోసం పెట్టినాం. ఇలా వాటిల్లో వాటిని చూసే దిక్కు లేదు. పిల్లలు విషాహారం తిని ఆసుపత్రుల పాలవుతా ఉన్నారు, కొన్ని చోట్ల చచ్చిపోతా ఉన్నారు. అన్ని రకాల నిర్లక్ష్యం, ఒక అహంకారం, మొండి మూర్ఖ వైఖరితోని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను శిక్షిస్తూ ఉన్నది. రైతుల నోట్లో మన్నుగొట్టింది. రైతాంగానికి రైతు బంధు ఇయ్యలే, సాగునీరు ఇయ్యలే, కరెంటు ఇయ్యలే, చివరికి వడ్లు కూడా కొంటలేదు. ఇదే పరిస్థితి ఉంటే రేపు రైతు బంధు 5 ఎకరాలకే వేస్తా అంటాడు ముఖ్యమంత్రి, దున్నిలోనికే వేస్తా అంటాడు. 5 ఎకరాలంటే మరి 6వ ఎకరమోడు ఏం పాపం చేసిండు, 7వ ఎకరమోడు ఏం పాపం చేసిండు, 7 ఎకరాల వాళ్ళకి రావద్దా, ఏం పాపం చేసిండ్రు? ఈ విధంగా రైతు బంధు మళ్ళీ మంచిగా ఉండానన్నా ఇలా గోదావరి నదిని నరేంద్ర మోదీ ఎత్తుకొని పోతానంటా ఉన్నాడు, మీకు అన్యాయం చేస్తానంటా ఉన్నాడు. మరి ఊకుందామా? ఈ ముఖ్యమంత్రి ఏమో కుయ్యలేదు కుట్టుకులేదు ఏం మాట్లాడతలేడు. కృష్ణానది కొంచెపోయి ఆల్రెడీ అప్పగించిండు. ఇలా గోదావరి తీసుకుపోయి తమిళనాడుకి ఇస్తా అంటే కూడా నోరు కూడా తెరవడం లేదు. మరి కృష్ణా గోదావరి పోతే మనల్ని ఎవడు కాపాడాలి, ఏ విధంగా కాపాడాలి? అందుకోసం దయచేసి నేను మీతో కోరేది, ఇవాళ పార్లమెంటులో బీఆర్ఎస్ ఎంపీలు ఉండవలసిన ఆవశ్యకత ఉంది. తెలంగాణ ఆత్మగౌరవం కాపాడాలన్నా, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడాలన్నా, నదుల నీళ్లలో మన హక్కులు మనకు రావాలన్నా, ఢిల్లీ నుంచి మన నిధులు మెడలు వంచి తేవాలన్నా, మనం బతకాలన్నా, సింగరేణి ప్రైవేట్ పరం కావద్దన్నా, మళ్ళా యథావిధిగా తెలంగాణ సంక్షేమ కార్యక్రమాలు జరగాలన్నా తప్పకుండా బీఆర్ఎస్ ఎంపీలు గెలవాలి. మీరిచ్చే బలమే నా బలం. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా, వీటి మీద నిలదీస్తే ముఖ్యమంత్రి అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నాడు. కేసీఆర్ నీ గుడ్లు తీసుకొని గోళీలు ఆడతా, నీ పేగులు మెడలేసుకుంటా, నీ లాగుల తొండలు దొరకొడతా, నిన్ను జైల్లో వేస్తా. జైళ్లకు కేసీఆర్ భయపడతాడా? నేను జైళ్లకు భయపడితే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా? ఆనాడు చాలా కష్టపడి చావు నోట్లో తలకాయ పెట్టి 15 సంవత్సరాలు రాజీలేని పోరాటం చేసి మీ బిడ్డగా మీ దీవెనతో నేను తెలంగాణ తీసుకొని వచ్చినా ఆ విషయం మీకు తెలుసు. నా కళ్ళ ముందే నా ముందే తెలంగాణకు అన్యాయం చేస్తామంటే నా ప్రాణాలు బలిపెట్టైనా పోరాడతా తప్ప మౌనం పాటించే ప్రశ్న లేదు. తప్పకుండా ప్రజల కోసం, అన్ని వర్గాల ప్రజల కోసం ఉంటాం. దళిత బిడ్డల కోసం దళిత బంధు తెచ్చినాం. ఇంతకుముందు గోదావరి కన్లో నేను వస్తా ఉంటే ఒక అమ్మాయి వచ్చింది, ఒక దళిత అమ్మాయి. సార్ నేను దళిత బంధు తీసుకున్నా, నెలకు 3 లక్షలు సంపాదిస్తున్నా, 30,000 సంపాదిస్తున్నా, సంతోషంగా ఉన్నా అని చెప్పింది. ఆ రోజు 1,30,000 మందికి బీఆర్ఎస్ ప్రభుత్వం దళిత బంధు శాంక్షన్ చేసింది. ఆ డబ్బులన్నీ వాపసు తీసుకున్నారు. ఈ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ డబ్బులన్నీ వాపసు తీసుకున్నది. ఎందుకు? దళితులు అరువులు గారా? వాళ్ళకి ఇచ్చిన డబ్బు ఎందుకు వాపసు తీసుకున్నారు? ఎందుకోసం వాళ్ళకి ఇవ్వడం లేదు? ఇలా గిరిజన బిడ్డలున్నారు, గిరిజన బిడ్డలకు బ్రహ్మాండంగా 4.5 లక్షల ఎకరాల పోడు భూములు ఇచ్చినాం. వాళ్లకు రైతు బంధు ఇచ్చినాం, రైతు బీమా చేసినాం. ఇలా ఈ ప్రభుత్వం 1 రూపాయి కూడా ఇవ్వడం లేదు. గిరిజన రైతులు ఎవరికి కూడా
రైతు బంధు వేయలే. ఈ రకంగా ఒక వర్గం ప్రజలను కాదు